హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్యూ ఫ్యామిలీ. నా పేరు మోహన్. ఈరోజు మనం చందమామ కథలో నుంచి ఇంకొక మంచి కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో పంచని రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతడు మహాబలశాలి. కాకపోతే అతనికి తనకన్నా బలవంతులు లేరనే అహంకారం చాలా ఎక్కువగా ఉండేది. అతడికి వేటంటే చాలా ఇష్టం. తరచుగా అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ ఉండేవాడు. ఎప్పట్లాగానే ఒకరోజు కొంతమంది సైనికులను తీసుకొని అడవికి వేటాడడానికి వెళ్ళాడు. ఒక జింకపిల్లను చూసి బాణం ఎక్కుపెట్టాడు. అదే సమయంలో వేరొక వైపు నుంచి ఒక బాణం వేగంగా వచ్చి జింకపిల్లకు తగిలింది. జింకపిల్ల నేల కూలింది. తాను గురిపెట్టిన జింకపిల్లను వేటాడింది ఎవరా అని బాణం వచ్చిన దిశగా రాజు చూశాడు. అప్పుడు పొదల్లో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతడి వేషధారను చూసి రాజు ఇతడు వేటగాడై ఉంటాడని ఊహించాడు. ఆ వేటగాడు రాజుని సమీపించి, మహారాజా, నన్ను క్షమించండి. ఈ జింకపిల్లకు బాణం మీరు గురిపెట్టిన విషయం తెలియక నేను బాణం వేశాను అని అతను చెప్పాడు. అప్పుడు రాజు కోపంతో ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. అప్పుడు అతడు, ప్రభు, నేను వేటగాడిని. నా జీవనోపాధి కోసం ఈ అడవులోని జంతువులను వేటాడుతుంటాను అని చెప్పాడు. అప్పుడు రాజు, నేను వేటాడదలిచిన జింకపిల్లను నువ్వు వేటాడవు. దానికి శిక్షగా నీ కుడి చేతి బొట్టనవేలును నేను నరికిస్తాను అని చెప్పాడు. అప్పుడు వేటగాడు, ప్రభు, తెలియక చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష తగదు. అయినా విలుకాడికి కుడి చేతి బొట్టనవేలు ప్రాణంతో సమానమని మీకు కూడా తెలుసు కదా అని సమాధానమిచ్చాడు. అప్పుడు రాజు వేటగాడిని చూచి, నీవు నన్ను మించిన విలుకాడువా అని ప్రశ్నించాడు. అప్పుడు వేటగాడు, మహారాజా, మీరు యుద్ధభూమిలో ఎంత వీరులో ఈ అరణ్యంలో నేను కూడా అంతే వీరుణ్ణి అని సమాధానమిచ్చాడు. అప్పుడు రాజు కోపంతో ఇతడి ప్రాణం తీయండి అని భటులను ఆదేశించాడు. భటులు వేటగాడిని చంపడానికి ముందుకు వస్తుండగా అదే సమయంలో అకస్మాత్తుగా చెట్టుపై నుండి ఒక పెద్ద కొండచిలువ మహారాజు మీద పడి అతన్ని చుట్టేసింది. కొండచిలువ నుంచి తప్పించుకోవడానికి రాజు ఎంతో ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కాలేదు. అతని శక్తి సరిపోలేదు. భటులు కొండచిలువ మీదకి దాడి చేస్తే అది మహారాజుకు మరింత ప్రమాదకరంగా మారవచ్చునని భటులు కూడా ఏమీ చేయలేక అలాగే నిల్చుండిపోయారు. అప్పుడు వేటగాడు విల్లు సంధించి మహారాజుకి చిన్న గాయమైనా తగలకుండా కొండచిలువపైకి బాణం వదిలాడు. దాంతో కొండచిలువ పట్టు సడలింది. ఇదే అదునుగా మహారాజు కొండచిలువ నుంచి విడిపించుకొని బయటకు వచ్చాడు. వెంటనే వేటగాడు తన వద్దనున్న కత్తితో కొండచిలువ ప్రాణం తీశాడు. వెంటనే మహారాజు వేటగాడిని కౌగిలించుకొని, అహంకారంతో నిన్ను చులకన చేశాను, నీ ప్రాణం తీయబోయాను, అయినా నీవు నన్ను కాపాడావు. యుద్ధభూమిలో ఇదే పరిస్థితి నా శత్రురాజుకు వస్తే నేను అతని చావే కోరుకుంటాను. నీలా దయచూపును. నీవు నాకంటే గొప్పవాడివి, నన్ను మన్నించు అని కోరాడు. దానికి వేటగాడు, మహారాజా, విలుకాడికి బొటనవేలు ఎంత ముఖ్యమో మనిషి అనేవాడికి మానవత్వం కూడా అంతే ముఖ్యం. ఒక మనిషిగా నేను నా ధర్మం చేశాను, అంతేగాని ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అని వినయంగా సమాధానమిచ్చాడు. అప్పుడు మహారాజు తన మెడలోని ముత్యాలహారాన్ని తీసి వేటగాడి మెడలో వేసి అతడికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం ఎంత శక్తివంతులమైనప్పటికీ మన శక్తిని గురించి మనం గర్వించకూడదు. అదేవిధంగా ఎదుటివారి శక్తిని గురించి హేళన చేయకూడదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.